నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్తో. సో నేను ఆల్మోస్ట్ అప్పుడు 4 years నుంచి రివ్యూ చేస్తున్నా. సో ఐఎమ్ మేకింగ్ ర్యాండమ్ స్టేట్మెంట్స్, గుడ్ యాక్టింగ్, బ్యాడ్ యాక్టింగ్ అని. సో నా యాక్టర్ ఫ్రెండ్ వాడు చెప్పాడు, నీకు ఇన్ని ఒపీనియన్స్ ఉన్నాయి కదా, వై డోంట్ యూ ట్రై డూయింగ్ అ థియేటర్ వర్క్షాప్. సో ఆదిశక్తి అని గ్రూప్ ఉంది కదా తమిళనాడు, లైక్ కన్సిడర్డ్ అమాంగ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళు హైదరాబాద్కి వచ్చి దే వర్ పర్ఫార్మింగ్ సమ్ ప్లే అండ్ ఒక 2-day వర్క్షాప్ కండక్ట్ చేశారు. సో ఐ వెంట్ ఇన్. Dude, that day I realized how difficult acting is. ఎందుకంటే I was sitting there right next to Vinay Kumar, who's the lead of Adishakti. సో సర్కిల్లో కూర్చున్నాం. సో ఈ said, okay, we'll start the exercises. You. నేనున్నా అక్కడ. క్రై అంటున్నాడు. సో నాకు ఏడుపు రావట్లేదు అసలు. సో ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ మీ సర్కిల్లో, అంటే దట్ ఈస్ సో మచ్ ప్రెషర్. సో నేను హీ ఏదో అంటున్నా, ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ ఎక్స్క్యూజెస్ అని. He gave some very content like useless ani. Next. And next to me there were 2 girls anamata, 8 years old, they are twins. Dude, like a button. He says, you cry, tears started coming out. And then he said, okay, good. She wiped off it, she's normal. So it's like a switch anpinchindi naku. So like now I have respect for actors after failing so miserably. టెక్నిక్ అంతే. అంటే మనకి ఇప్పుడు ఆ పర్టికులర్ సెకండ్లోనే ఎలా ఏడవగలుగుతున్నారు అంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అలా వర్క్ ఉండాలి. అంటే ఒకటి జీవితంలో జరిగిన వాటిని తలుచుకోవడం. బట్ 8-year-old పాప కదా, పాప గురించి అంటే నాకు ఆవిడ ట్రైన్డ్ యాక్టరా లేకపోతే ఫస్ట్ టైం వచ్చిందో తెలియదు. జనరల్గా అయితే యాక్టర్స్ ఎప్పుడైనా సరే, ఈవెన్ మీరు ఏడవడమే అయితే కనుక మీరు రెప్ప వేయకుండా కొద్దిసేపు ఉంటే కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు గాలి ఎప్పుడైతే కన్నుకు తగులుతుందో మీరు రెప్ప వేయకూడదు. అది కన్ను కొంచెం ఇబ్బంది పెడుతుంది, అయినా రెప్ప వేయకూడదు. ఇంకా కొంచెం ఇబ్బంది పెడుతుంది, రెప్ప వేయకూడదు. మీరు స్టే చేయగలిగితే నీళ్ళు వచ్చాయి. ఇది టెక్నిక్ అంతే. అంటే మనం పట్టుకోవడమే. Man, I can't look in your eyes. You look like you are in pain. I hope we get a close-up shot, like a dramatic shot of that. But that is insane, man. So you need 10 years practice for this? అలా అని కాదు, దాని మీద మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న దాని మీద. Okay. Nice, nice. So what he said in the workshop is basically facial muscles ఉంటాయట. సో ఆ ఫేషియల్ మజిల్ని ట్రిగర్ చేస్తే సంథింగ్ విత్ ఐ డోంట్ నో, ఐ డెంట్ నో దర్ ఇస్ సమ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఐ థాట్ యాక్టింగ్ అంటే ఏదో ఐ విల్ ఫీల్ ద ఎమోషన్స్ అండ్ ఐ విల్ కమ్, బట్ ఐ రియలైజ్ ఇట్స్ అ ఫిజికల్ టాస్క్. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద బాడీ అట్లీస్ట్. అంటే యాక్టింగ్కి చాలా, అంటే మాకు ఎప్పుడైతే యాక్టింగ్ థియరీ ఉండిందో అందులో చాలా ఉంటాయి. అంటే యాక్టింగ్ ఎన్ని రకాలుగా చేస్తాం అంటే ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్వికం అని చెప్తారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ దోస్ ఆర్? అంటే ఆంగికం అంటే త్రూ బాడీ, అంగాలు. ఓకే. ఫిజికల్ యాక్టింగ్, ఫిజికల్లీ అంటే ఇప్పుడు ఇదంతా వచ్చేస్తుంది. వాచికం అంటే ఓన్లీ మాట్లాడడం, రా పో అంటే ఓన్లీ ఇప్పుడు రేడియోలో కూడా మనం విని మనం చేయగలుగుతాం. ఇప్పుడు లైక్ మనం ఇక్కడ ఉన్నాం, బయట రూమ్లో ఎవరు ఉన్నారో తెలీదు, అది అక్కడ పెట్టేసేయి అని చెప్పగలిగినా కూడా అతను అక్కడ పెట్టేస్తాడు. సో పర్ఫార్మెన్స్కి సంబంధించి ఓన్లీ త్రూ వాయిస్ పర్ఫామ్ చేయడం, త్రూ బాడీ పర్ఫామ్ చేయడం, ఇది ఆంగికం. నెక్స్ట్ వాచికం, తర్వాత ఆహార్యం. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్ ఉంది, ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ కాలర్ ఇలా ఉండి ఇలా ఉంటే ఒక రకంగా నేను కనబడతాను మీకు, లేదు ఇలా ఉండి ఇలా ఉంటే ఒక రకంగా కనబడుతుంది, లేదు చిరిగిపోయి మాసిపోయి ఉంటే ఒక రకంగా ఏమో, జుట్టు చింపిరి ఉంటే ఒక రకంగా కన్వే చేస్తుంది మాట్లాడకుండా, వితౌట్ ఎనీ వర్డ్. త్రూ మేకప్, కాస్ట్యూమ్ ఎలా కనబడితే అది అలా ఎమోట్ చేస్తుంది క్యారెక్టర్ని. లైక్ శివపుత్రుల్లో అతను యాక్టింగ్ చేయకుండా ఖాళీగా కూర్చున్నా కూడా ఆ మేకప్ వల్ల ఒక రకమైన మనకి యాక్టింగ్ కన్వే అవుతూ ఉంటుంది సైలెంట్గా ఉన్నా కూడా. సో త్రూ ఆహార్యం అది. నెక్స్ట్ సాత్వికం, ఏది చేయాలన్నా త్రూ హార్ట్ రావాలి. అంటే ఇప్పుడు ఏదైతే పాప ఏదైతే ఏడ్చిందో అంత ఈజీగా ఏడవాలన్నా కూడా అమ్మాయికి అర్థమైన దాన్ని ఏడవపెట్టాలంటే అమ్మాయికి ఎప్పుడో ఏడ్చిందని ట్రిగర్ మళ్ళీ సబ్కాన్షియస్లో దాన్ని గుర్తు చేసి ఉండాలి. కోపం వస్తాం, ఇప్పుడు పర్టికులర్గా తన మీద అరువు అన్నప్పుడు ఎవరి మీదో ఎప్పుడో అరిచి ఉన్నది గుర్తు తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. అది త్రూ సాత్వికం చేస్తుంటాం. సో 4 types చెప్తారు. మళ్ళీ ఆంగికంలో కూడా మళ్ళీ రకరకాలుగా వస్తాయి, ఉపాంగాలని. మళ్ళీ ఇప్పుడు అంటే త్రూ ఐబ్రోస్ కానీ, లిప్స్ కానీ, నోస్ కానీ, ఇప్పుడు మీరు చెప్పిన ఫేషియల్ మజిల్ కానీ, మళ్ళీ ఇవన్నీ మ్యాటర్స్. మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ సబ్ డివిజన్ లా వస్తూ ఉంటాయి.